హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలుగడ్డ ముద్ద వేపుడు చూపించాను. ఈ కర్రీ చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అసలు కారం పొడి కానీ అలాగే ఎలాంటి మసాలాలు లేకుండా క్విక్గా చేసుకునే రెసిపీ. ఇది చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగానే మనం ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలి. ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను నేను. మీరు అడుగు మందంగా ఉన్న ఏ గిన్నె పర్లేదు. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాక సన్నగా చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేసుకునేవి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చగా పక్కన పెట్టుకోండి. ఇది మూత ఓపెన్ చేసే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ముందే వేసుకుంటే అవి బాగా గట్టిగా ఫ్రై అయిపోతాయి కరివేపాకు, అందుకే ఈ స్టేజ్లో వేసుకుంటే మీడియంగా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అది వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మనం ఎలాంటి కారం పొడి వాడము ఇందులో, అదంతా అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చితోనే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా కలుపుకోండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కొత్తిమీర వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపల్ని వేసుకోండి. ఎందుకు పెద్దగా కట్ చేసుకోనన్నా అంటే ఇది కలుపుతూ ఉంటే చిదిరిపోతాయి కదా, కొంచెం ముక్కలుగా కావాలనుకునే వాళ్ళు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలకంతా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అప్పుడే దీనికి ఈ ఆలుకి మంచిగా పడుతుంది మసాలా. ఒక 2-3 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చిదుముకున్నాను. మీకు ముక్కలుగా కావాలంటే ముక్కలుగానే ఉంచుకోండి, లోపల వరకు మసాలా ఉండదు కదా, అందుకే నేను ఇలా ఆలును చిదుముకున్నాను. మనం ఆలు వేసి కలిపి ఒక 3 నుండి 4 నిమిషాల వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలండి. అప్పుడే ఆలుకి అంత మసాలా పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. కొత్తిమీర ఎక్కువగా ఉంటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి కలుపుకోండి. బంగాళదుంప మనం ఉడికించి చల్లారుతాయి కదా, మళ్ళీ బంగాళదుంపలు వేడే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వండి, మూత పెట్టుకొని. అంతే, సింపుల్గా క్విక్గా చేసుకునే బంగాళదుంప ముద్ద ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.